హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సాఫ్ట్గా స్పాంజీగా ఉండే తమిళనాడు స్పెషల్ మల్లెపూ లాంటి తెల్లటి దూది లాంటి ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీ స్పెషల్గా ఉంటుందండి. మెత్తగా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. చాలా తెల్లగా మల్లెపూ లాంటివి ఉంటాయండి, అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇడ్లీలు 4-5 తింటారండి, అంత టేస్టీగా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. దానికి కాంబినేషన్గా చట్నీ కూడా చూపిస్తున్నానండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సింపుల్గా అండ్ టేస్ట్గా తమిళనాడు స్పెషల్ ఈ ఖుష్బో ఇడ్లీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మనం పిండి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మీరు కొలతలు గ్లాసు గిన్నెతో దేంతో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఒక 10-15 దాకా మెంతులు తీసుకోవాలండి, అంతకంటే ఎక్కువ మెంతులు తీసుకోవద్దు. ఇప్పుడు 1/4 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ సన్నటి సగ్గుబియ్యం తీసుకున్నాను, మీరు కావాలంటే లావుగా ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు తెల్లగా ఇంకా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి, మూత పెట్టేసి. అంతకన్నా ఎక్కువసేపు నానే అవసరం ఉండదండి, 4 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని మరొక గిన్నె తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. మనకు ఏ సూపర్ మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా దొరుకుతాయండి. ఇడ్లీ రైస్ అంటే కాస్త పొట్టిగా లావుగా ఉంటాయండి ఇవి. మీరు లేని వాళ్ళు రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు, కానీ తమిళనాడు వాళ్ళైతే ఇలా ఇడ్లీ రైస్ వేసి చేసుకుంటారండి, అప్పుడే మంచిగా వస్తుంది ఇడ్లీ. అలా చేసినా కూడా టేస్ట్ వస్తుంది, కానీ ఈ రెసిపీకి మాత్రం ఇదే ఇడ్లీ రైస్ యూస్ చేస్తారండి. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఆ వాటర్ తీసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి, అంతకంటే ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని మనం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు నానే అవసరం ఉండదండి, దీనికి కనీసం 4 గంటలు అయితే సరిపోతుంది. చూడండి, ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బియ్యము ఇంకా పప్పులు కూడా బాగా నానాయండి. చూడండి పప్పు కూడా ఎంత బాగా నానిందో, బియ్యం సగ్గు బియ్యం అవి కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఈ గిన్నె పక్కకు పెట్టుకొని చూడండి బియ్యం కూడా బాగా నానిందండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వాటర్ తీసుకోవాలండి, పక్కకు పెట్టుకోవాలి. ఈ వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనము మినపగుళ్ళు ఇంకా సగ్గుబియ్యం వేసుకున్న గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా ఎందుకు మనము నానబెడుతున్నామంటే మనము బియ్యాన్ని కాస్త రవ్వగా సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకు సరిగా రాదు, కాబట్టి ముందు పప్పుల్లో ఇలా వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మినపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద బౌల్లోకి పిండిని తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తమిళనాడులో అయితే ఇది ఫేమస్ ఇడ్లీ అండి, ఖుష్బూ ఇడ్లీ అంటారు. ఇప్పుడు ఇలా పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి పిండిని. చాలా తెల్లగా వస్తాయండి ఈ ఇడ్లీలు అయితే. ఇలా పిండి మొత్తం వేసుకోవాలండి దీంట్లో. ఇదే విధంగా మిగతా పప్పులన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే బౌల్లోకి వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత.
ఇలా కొద్దిగా వేస్తూ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పప్పులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. బియ్యాన్ని మనం మరీ మెత్తగా కాకుండా కాస్త సన్నటి రవ ఎలా ఉంటుందండి అలా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వలా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా సన్నటి రవ ఎలా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనకు చేతికి ఇలా తగిలితే సన్నటి రవ్వలాగా తలగాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. చూడండి, ఇలా రవ్వగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు గిన్నెలోకి వేసుకోవాలి. ఆ పిండిలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బియ్యాన్ని కూడా అలానే గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు. వద్దు మాకు బాబోయ్ అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంత మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్పూన్తో కాకుండా ఇలా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేస్తూ పైకి లేపుతూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు దోశలు ఏవైనా కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. పిండి బాగా పులుస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. నేనైతే నైట్కి ఇలా పిండి రుబ్బి పెట్టుకుంటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు చట్నీని రెడీ చేసుకుందామండి. 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఇలా బాగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక 8 నుంచి 9 దాకైనా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసుకోవాలండి. మీరు స్పైసీగా తింటే 3-4 అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 వేసుకున్నాను తుంచి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసే అవసరం ఉండదండి దీంట్లో. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి పుదీనా వేసుకోవడం వల్ల చట్నీకి అయితే. ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ దోశ దేనో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదండి, 1/2 కప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదండి. ఇలా పుట్నాలు ఇంకా మనం పచ్చి కొబ్బరి వేసుకుంటాం కాబట్టి చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అన్ని పప్పుల్ని, పల్లీలను, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకు చట్నీ పుల్లగా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 నుంచి 5 దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే హోటల్ చట్నీ ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా బౌల్లోకి చట్నీ వేసుకొని మీకు సరిపడంత వాటర్ వేసుకోవాలండి. ఈ చట్నీని మరీ పల్చగా చేయొద్దండి, అంత టేస్ట్గా ఉండదు. ఇలా మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని చట్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర,
ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవాలు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే ఇలా పోపు వేసుకోవాలండి. ఇలా స్పూన్తో ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 5-6 కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పక్కకు దించుకోవాలండి. స్టవ్ని ఎక్కువసేపు ఉంచదండి, పసుపు మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు పోపుని ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకోవాలండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, పూరి దేంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని మనం చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకొని ఈ చట్నీని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి పిండి కూడా ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకున్నాం కదండి. పిండి కూడా బాగా పులిసింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగిందో పిండి అయితే. ఇలా పొంగితే మనకు ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తాయి. మనకి ఎంత సరిపోతే అంత పిండిని మనం మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 2 రోజుల పాటు ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఇలా మనకి సరిపోయినంత పిండిని నేను మరొక బౌల్లో తీసుకుంటున్నానండి. మరీ పల్చగా చేయొద్దండి బ్యాటర్కి అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఉప్పును బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇడ్లీ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. దానికి ముందుగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు వేసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇక నేను ముందుగా స్టవ్ మీదనే ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇడ్లీ బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ముందుగా వేడి చేసుకున్నాం కదండి. ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఒక 12 నుంచి 13 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చేతిని కాస్త తడి చేసుకొని ఇలా వేలుతో టచ్ చేస్తే మనకు పచ్చిగా తగలలేదంటే ఇడ్లీ బాగా ఉడికినట్టండి. బయటికి తీసుకొని ఒక 2 నిమిషాలు ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్పూన్ డిప్ చేసుకొని మనం ఇడ్లీలు తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. అరే మీరు వేడి మీద తీస్తే ఇడ్లీలు విరిగిపోతాయండి. కాస్త చల్లారిన తర్వాత తీసుకుంటే ఇడ్లీలు మంచిగా వస్తాయి, షేప్ వస్తాయండి. ఇప్పుడు నేను ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా, తెల్లగా, మృదువుగా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ డిన్నర్లోకైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ కాంబినేషన్లో తమిళనాడు స్పెషల్ ఈ ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ తుంచి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ. తుంచితోనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తమిళనాడు స్పెషల్ ఈ తెల్లటి సాఫ్ట్ మల్లెపూ లాంటి ఖుష్బో ఇడ్లీ చాలా బాగుంటుందండి. తుంచితోనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. చూడండి ఎంత బాగా స్పాంజీగా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.